రక్షించండి రక్షించండి. మార్కండేయుడు ఎక్కడ? ఒక చిక్కలేదు మహారాజా. దగ్గరకు చేరటానికైనా వీలు కాలేదు ప్రభు. పంచభూతాలు విజృంభించి మమ్మల్ని తరివేసినాయి ప్రభు. బాలుడు అసాధ్యుడుగానే ఉన్నాడు. మార్కండేయ, యమధర్మరాజా. అవును నేనే. అందుకే బంధించి తీసుకువెళ్ళడానికి వచ్చాను. దూతలను నిరాకరించావుగా. నేను అపచారం చేయలేదు. శివ పూజలో ఉండగా వారు వచ్చి వెళ్ళారేమో. ఇప్పుడు నేనే స్వయంగా వచ్చాను. గర్భాలయం కదలిరా. క్షమించండి స్వామి, శివ పూజ ముగించి వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నా నీ శివ పూజ ఇంకా సంపూర్ణం కాలేదా? కోరిక సమకూరే వరకు నా శివ పూజ అంతం కాదు. అంతకు ముందే నీ ఆయుస్సు అంతమవుతుంది. కాదు, నమ్మి సేవించే భక్తులను భగవంతుడు ఎన్నడూ విడనాడదు. శివుడు సాక్షాత్కరించే వరకు నీవు కదలవా? యమధర్మరాజా, మీ కర్తవ్యం మీరు పాలించదలిచినట్టే నేను నా కర్తవ్యం నెరవేర్చుకోవద్దా ప్రభు? ఏమిటది? నా తల్లిదండ్రులకు ఈ లోకంలో ఆనందం, పరలోకంలో సద్గతి సాధించడం. అదంతా నాకు తెలియదు. నీ మరణకాలం సమీపించింది. రా. శివ పూజకు సమయం దాటిపోతుంది. ముగించి వస్తాను. నా పేరు వింటేనే సమస్త జీవరాశులు గజగజ వణికిపోతాయి. ఎదుట నిలబడినా బెదరకుండా ఎదురు మాట్లాడుతున్నావా? శివభక్తులకు భయం లేదు, సత్య సాధకులకు జంకు లేదు. శివదర్శనం కానిదే నేను రాలేను. భళా భళా భళా. అనేక జీవితాలు అఖండ తపస్సమాధిలో నిలిచి సేవించిన మహాయోగులకే శివ సాక్షాత్కారం సిద్ధించదే. చిటికిన బ్రేలంతి లేవు. నీ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు నీతో సరసాలాడడానికి దయచేస్తాడా? నిస్సందేహంగా సాక్షాత్కరిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఏమిటి? ఆయుష్. ఓహో, ఇహలోక సౌఖ్యాల్లో మునిగి తేలడానికా మార్కండేయ? కాదు యమధర్మరాజా. ఎలా సాధిస్తా? తపస్సుతో శివుణ్ణి మెప్పించే. అలాగా? యుగ యుగాలు తప్పించిన మహర్షులే పరమేశ్వరుని పాదదర్శనానికైనా నోచుకోలేదే. నీకంత సులభంగా లభిస్తాడా? శివుడెవరు ప్రభు? భక్త చింతామణి, భక్తి వశ్యుడు. భక్తులు హృదయం విచ్చి ఆహ్వానిస్తే కన్నుల ముందు నిలబడతాడు. వారు కోరినట్లల్లా ఆడతాడు. నీవంత భక్తుడవా? సకల ధర్మవేత్తలైన మీకే తెలియాలి. నీ వితండవాదంతో కాలహరణం చేయకు. బయటికి రా. నన్ను త్వరపెట్టకండి ధర్మప్రభు. నా జీవిత శేషాన్ని శివధ్యానంలోనే ముగించనివ్వండి. వీలేదు. నీ శివ పూజ నా కర్తవ్యానికి అడ్డు కారాదు. కర్తవ్యం ఎవరు నిర్దేశించిన కర్తవ్యం ధర్మరాజా? ఇంద్రాది దేవతలను, సూర్య చంద్రాది గ్రహతారలను, సకల జీవకోటిని సృష్టించి మీకు అధికారం ప్రసాదించిన సర్వేశ్వరుని పూజకే తిరస్కారమా? శివ పూజకే నిషేధమా? అపచారం, మహాపచారం. వాచాలా, ధర్మదేవతనైన నాకే ధర్మాలు ఉపదేశిస్తున్నావా? నీ శివ పూజామిషతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? ఇదిగో, నీ అంతట నీవే వస్తావా? సరే, లేదా బలవంతంగా బంధించి తీసుకుపోతాను.
మీ ధర్మం మీరు నెరవేర్చుకోండి. దయచేసి నా కర్తవ్యం నన్ను నెరవేర్చుకోనివ్వండి. పశువులుండినదాక హరుసేవగజాల, పశువులుండినదాక హరుసేవ విడజాల, కష్టములెడబాపి కాసు శివుడే. వదరకుము నిన్నిదే పాశబద్ధు చేతు తెలుగు శివుడెట్లు మాన్పగాగలడొకనెదా. చేదుకోవయ్యా చేదుకోవయ్యా నన్ను రక్షించవయ్యా. శరణు మహదేవ భక్త రక్షణ ధురీణా, భక్త రక్షణ ధురీణా. శరణు మహదేవ భక్త రక్షణ ధురీణా. దురహంకారి, ఇంకా స్వాధీనం కావా? యమపాశాన్ని ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఇదిగో. నీవు క్షమార్హుడవు కావు. శివోపచారానికి శిక్ష అనుభవిస్తూ యమధర్మరాజుతో ప్రపంచంలో ధర్మమే నశిస్తుంది. అధర్మ విప్లవంతో ప్రపంచమే అంతరిస్తుంది. పరమేశ్వర, నీవు ధర్మస్వరూపుడవు, రక్షకుడవు. యమధర్మరాజును పునర్జీవితం చేసి ధర్మాన్ని ఉద్ధరించు. మా ప్రార్థన మన్నించు.
నా భక్తులొకటి నేనొకటి కాదు. భక్తుని హృదయమే నా మందిరం. శివభక్తాపచారం శివాపచారమే. ఇంకెన్నడూ నా భక్తులపై అధికారం చెయ్యకు. ధర్మపాలన సాగించు. నా అజ్ఞానం అంతరించింది ప్రభు. వచ్చా మార్కండేయ? వచ్చా? లేవచ్చా? నీ తపస్సుకు సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో. బ్రహ్మానందకరమైన మీ సందర్శనం లభించింది. నాకు ఇంకేం కావాలి ప్రభు? ఆనంద పారవస్యంలో నీ తపస్సంకల్పాన్ని మర్చిపోయావు నాయన. నీ తల్లిదండ్రులకు నిత్యానందం కలిగించవద్దా? నేను నిమిత్త మాత్రుని ప్రభు. నీవు సర్వకర్తవు. వారికి నీవే నన్ను ప్రసాదించావు. ఆనందం కూడా నీవే అనుగ్రహించాలి ప్రభు. భక్తుల మాట చెల్లించటం మా బాధ్యతే మార్కండేయ. మార్కండేయ, మార్కండేయ. అదిగో మీ తల్లిదండ్రులు. అమ్మా, నాయన, మార్కండేయ. నాయన మార్కండేయ. శిఖామణి వర్ధిల్ వర్ధిల్. మార్కండేయ, చిరంజీవి వై నీ తల్లిదండ్రులను సేవించి నిత్యానందం కలిగించిన ఆయన.